హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దండ వెంకటరాములు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్లను తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మీడియాలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు, అన్ని కాలేజీలకు, అటానమస్ కాలేజీలకు కూడా యూజ్ అయ్యే విధంగా ప్రత్యేకంగా ఉస్మానియా పరిధిలో ఉన్నటువంటి కాలేజీలకు, అటానమస్ కాలేజీలకు ప్రతి వారికి యూజ్ అయ్యే విధంగా మ్యాథమెటిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్లను, మోడల్ పేపర్లను, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి యూనివర్సిటీ నుంచి ఒక మోడల్ పేపర్ని, వాటి అన్నిటికి సంబంధించినటువంటి ఆన్సర్ పీడిఎఫ్లను కూడా స్క్రోల్ చేసి ఈ వీడియోలో అనేది చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఒక్క వీడియో చాలు. ఫుల్ వీడియో ఎక్స్ప్లెనేషన్తోనే మీకు ఎట్లా పాస్ కావాలన్న ఒక కాన్సెప్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నేను కూడా మ్యాథమెటిక్స్ స్టూడెంట్గా ఖచ్చితంగా పాస్ అయ్యే విధంగానే ఇంపార్టెంట్ క్వశ్చన్లు, టాప్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. మీరు ఆ టాప్ 10, టాప్ 15 లోపు మీరు నేర్చుకుంటేనంటే మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు. ఇంకా నేను ఇచ్చే ఎక్కువ క్వశ్చన్లు నేర్చుకుంటే మీకు బైక్ పోయి వస్తుంది. మీకు ఇచ్చేటటువంటి ఎగ్జామ్ పేపర్లో ప్రతి క్వశ్చన్ కూడా ఈ వీడియో నుంచి ఎస్కేప్ అయితే కాదు, ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్ ఈ వీడియో నుంచే వస్తుంది. కాబట్టి అంటే ఈ వీడియోలో ఉన్నటువంటి నేను ఇచ్చే ప్రతి క్వశ్చన్ కూడా మీకు ఎగ్జామ్ పేపర్లో రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వాటిని ఖచ్చితంగా చూడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్ అండ్ ప్రూవ్ ఫస్ట్ ఐసోమెర్ఫిజం థీరం ఫర్ రింగ్స్ అనే క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. అట్లాగే స్టేట్ అండ్ ప్రూవ్ ఫ్యాక్టర్స్ థీరం, అట్లాగే స్టేట్ అండ్ ప్రూవ్ లెగ్రాంజెస్ థీరం, స్టేట్ అండ్ ప్రూవ్ కైలేస్ థీరం, స్టేట్ అండ్ ప్రూవ్ ఆర్బిట్ స్టెబిలైజర్ థీరం, స్టేట్ అండ్ ప్రూవ్ ఫర్మెట్స్ లిటిల్స్ థీరం అనే క్వశ్చన్. ఒక 6 క్వశ్చన్స్ ఫస్ట్ పేపర్లో ఇవ్వడానికి ప్రయత్నం చేసినట్టే ఈ టాప్ 10, టాప్ 15 క్వశ్చన్లలో ఈ ఫస్ట్ 6లోకి వెళ్ళి 2 లేదా 3 క్వశ్చన్లు వస్తాయి. ఎక్కువసార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్ ఫస్ట్ ఐసోమెర్ఫిజం థీరం, అట్లాగే కైలేస్ థీరం, లెగ్రాంజెస్ థీరం. ఈ 3 క్వశ్చన్లు చాలా సార్లు వచ్చినాయి. లెగ్రాంజెస్, అట్లాగే కైలేస్, ఫస్ట్ ఐసోమెర్ఫిజం థీరం ఫర్ రింగ్స్ అనే క్వశ్చన్ ఇవి చాలా సార్లు వచ్చినాయి. స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ థీరం ఆఫ్ సైక్లిక్ సబ్ గ్రూప్స్ అనే క్వశ్చన్ 7th క్వశ్చన్. అట్లాగే 8th క్వశ్చన్ వచ్చేసి స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ థీరం ఆఫ్ రింగ్ ఇన్ హోమోమెర్ఫిజం అనే క్వశ్చన్. అట్లాగే స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ థీరం ఆఫ్ హోమోమెర్ఫిజం ఇన్ గ్రూప్స్ అనే క్వశ్చన్. ఆఫ్ రింగ్ అనే క్వశ్చన్, ఇన్ గ్రూప్స్ అనే క్వశ్చన్ 8th క్వశ్చన్ 2 రకాలుగా రావడానికి ఆస్కారం ఉంది. అట్లాగే 9th క్వశ్చన్ వచ్చేసి ఆర్ బై ఏ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్, ఇట్ ఇంప్లైస్ ఏ ఈజ్ ప్రైమ్ ఐడియల్. అట్లాగే 10th క్వశ్చన్ వచ్చేసి ఆర్ బై ఏ ఈజ్ ఫీల్డ్, ఇట్ ఇంప్లైస్ ఏ ఈజ్ మ్యాక్సిమల్ అనే క్వశ్చన్. 9th, 10th క్వశ్చన్లు కూడా చాలా ఇంపార్టెంట్. అట్లాగే 11th క్వశ్చన్ వచ్చేసి స్టేట్ అండ్ ప్రూవ్ 2 స్టెప్స్ సబ్ గ్రూప్స్ టెస్ట్. అట్లాగే 12th క్వశ్చన్ వచ్చేసి ద సెట్ ఆఫ్ ఈవెన్ పెర్మిటేషన్స్ ఇన్ ఎస్ఎన్ ఫార్మ్స్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ ఎస్ఎన్. అట్లాగే 13th క్వశ్చన్ వచ్చేసి స్టేట్ అండ్ ప్రూవ్ యూనిక్నెస్ ఆఫ్ ద ఐడెంటిటీ థీరం ఇన్ ఏ గ్రూప్ అనే క్వశ్చన్. 12th, 13th క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓవరాల్గా నేను ఇచ్చిన 15 క్వశ్చన్లకి వెళ్ళి మినిమం 5 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ప్రతిదీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. 14th క్వశ్చన్ వచ్చేసి కొంచెం ఎడిటింగ్ చేయడానికి రాలేకపోయింది ఇది పేజీల్లో, నేను అది చెప్తా, మీరు కరెక్షన్ చేసుకోండి. ఇది కొంచెం అక్షరాలు డిఫరెన్స్ ఉంటాయి. లెట్ జీ బి ఏ గ్రూప్ అండ్ లెట్ ఏ బిలాంగ్స్ టు జీ ఇఫ్ ఆల్ఫా, అక్కడ ఏ కాదు, ఆల్ఫా యాజ్ ఇన్ఫైనైట్ ఆర్డర్ దెన్ ఏ పవర్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ జే, ఇట్ ఇంప్లైజ్ ఎన్ బై ఐ ఈజ్ ఈక్వల్ టు జే. ఇక్కడ సమాన పరంగా భూములు సమానమైనందుకు ఘాతాలు అనేటివి కూడా సమానం ఉంటాయి అన్నది ఇచ్చిండ్రు. దాన్నే మనం ప్రూవ్ చేయాలి ఈ క్వశ్చన్లో. ఇఫ్ ఆల్ఫా యాజ్ ఇన్ఫైనైట్ ఆర్డర్ దెన్ ఏ పవర్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ జే, ఇట్ ఇంప్లైజ్ ఎన్ బై ఐ ఈజ్ ఈక్వల్ టు జే. అక్కడ ఆ టెక్స్ట్ను చూసుకోండి. అదే లాస్ట్లో ఫ్లవర్ బ్రాకెట్లో ఈ కామా ఏ స్క్వేర్ కామా డాష్ 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 ఏ పవర్ n-1 అది. 15th క్వశ్చన్ కూడా అట్లాగే ఉంటుంది, మీరు స్క్రీన్ మీద చూడండి, నేను కరెక్షన్ చెప్తా. ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్లో ఈ కామా ఏ స్క్వేర్ కామా డాష్ డాష్ ఏ పవర్ n-1 అనేది ఈ 15 క్వశ్చన్ల నుంచి మీరు పాస్ కావాలి ఖచ్చితంగా. అంటే కొన్ని పక్కా వచ్చే క్వశ్చన్లు చెప్తా చూడండి. ఫండమెంటల్ థీరం ఆఫ్ సైక్లిక్ సబ్ గ్రూప్స్ అనే క్వశ్చన్, అట్లాగే లెగ్రాంజెస్ థీరం, కైలే అనే థీరం, అట్లాగే ఆర్బిట్ స్టెబిలైజర్ థీరం, అట్లాగే ఫెర్మెట్స్ లిటిల్స్ థీరం, అట్లాగే ఫస్ట్ ఐసోమెర్ఫిజం థీరం ఫర్ రింగ్స్ అనే క్వశ్చన్, అట్లాగే ఫ్యాక్టర్స్ థీరం, ఫండమెంటల్ థీరం ఆఫ్ రింగ్ హోమోమెర్ఫిజం, అట్లాగే ఫండమెంటల్ థీరం ఆఫ్ హోమోమెర్ఫిజం ఇన్ గ్రూప్స్ అనే క్వశ్చన్. ఈ కైలే, ఈ హోమోమెర్ఫిజం, ఈ ఫస్ట్ ఐసోమెర్ఫిజం, అట్లాగే ఫండమెంటల్ సబ్ గ్రూప్స్, లెగ్రాంజెస్, ఆర్బిట్ స్టెబిలైజర్, ఈ 5-6 క్వశ్చన్లకు వెళ్ళే ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఆర్ బై ఏఎన్ ఇంటిగ్రల్ డొమైన్ అనే క్వశ్చన్ ఇవి చాలా ఇంపార్టెంట్. తర్వాత తెలుగు మీడియానికి సంబంధించినవి చూస్తే తెలుగు మీడియం వాళ్ళకు కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇట్లాగే ఉంటుంది, పెద్ద తేడా ఏం లేక. నేను ఇంతకుముందు చెప్పిన 15 క్వశ్చన్ల నుంచి వస్తాయి, మీరు స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తూ చూడండి, అక్కడ నుంచి చూడడానికి ప్రయత్నం చేయండి.
ఏ యొక్క తరగతి పరిమితం n అయితే ఉన్నది చూడండి, ఆ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. అట్లాగే మీకు స్క్రీన్ మీద చూడొచ్చు, లెగ్రాంజీ సిద్ధాంతంను నిర్వచించి వివరించండి. అట్లాగే జీ సమూహం జెడ్ ఆఫ్ జీ అనేది ఇంతకుముందు జీ యొక్క కేంద్రం అనుకోనము, అది చాలా చాలా ఇంపార్టెంట్. అట్లాగే ఏ ఉపసమూహాల కుటుంబం యొక్క ఛేదనం కుండ ఉపవలయం అవుతుంది అని నిరూపించండి. అట్లాగే ఇంటిగ్రల్ డొమైన్ ప్రతి పూర్ణాంక ప్రదేశం ఒక క్షేత్రం అని నిరూపించండి. అట్లాగే 24 క్వశ్చన్ కూడా చూడండి, R/A అనే ఉన్నటువంటి క్వశ్చన్. క్షేత్రం అనేది ప్రధాన ఆదర్శం అనేది ఉన్నది చూడండి, అది కూడా ఇంపార్టెంట్. అట్లాగే 27 క్వశ్చన్ మొదటి తుల్యరూప సిద్ధాంతం వివరించండి అనేది క్వశ్చన్. అట్లాగే 28, 29 ఎఫ్ అనేది క్షేత్రం అనేది, అట్లాగే ఎఫ్ అనేది క్షేత్రం నుంచి రిమైండర్ స్థిరం, ఇట్లా ప్రతిది కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేసిన. మీరు ఇప్పుడు తెలుగు మరియు ఇంగ్లీష్ 2 మీడియాల వాళ్ళకి సంబంధించి మీరు ఖచ్చితంగా పాస్ కావాలి, ఎక్కువ మార్కులు రావాలంటే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నట్లు ప్రతి యూనిట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా. వీటిని మాత్రమే చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి యూనిట్ నుంచి ఒక 15 లేదా 20 క్వశ్చన్లు ఉంటాయి ఖచ్చితంగా, వాటిని చూడండి. ఫస్ట్ యూనిట్లో నేను స్క్రోల్ చేస్తున్న పేజీల్లో మొదటి నుంచి 6 క్వశ్చన్లు చాలా చాలా ఇంపార్టెంట్, వాటిని చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను ప్రతి పీడిఎఫ్లో కూడా ఎండింగ్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఏది ఇంపార్టెంట్ అనేది. ఫస్ట్ యూనిట్ నుంచి మీకు మినిమం ఒక 2-3 క్వశ్చన్లు వస్తాయి ఖచ్చితంగా. 4th యూనిట్ ఎక్కువ ఇంపార్టెంట్. స్టేట్ అండ్ ప్రూవ్ అనేది ఈ 13, 14 ఎక్కువ తీరాలు మాత్రమే నేర్చుకోండి. ఇక్కడ సబ్ గ్రూప్ టెస్ట్ అనేది 24 క్వశ్చన్ ఉంది చూడండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ క్వశ్చన్లు ఉన్నాయి, ఎందుకంటే ప్రతి క్వశ్చన్ కూడా మిస్ అవ్వకూడదు అన్న ప్రామిస్ నేను చేసిన కాబట్టి మీకు ఎగ్జామ్ పేపర్లో ఏ క్వశ్చన్ కూడా మిస్ అవ్వదు ఖచ్చితంగా. అన్నీ కూడా ఈ వీడియో నుంచి మీరు మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ 18, 19, 20, 21 అనేది మళ్ళీ ఒకసారి వీడియోని బ్యాక్ పాజ్ చేసుకొని అక్కడ నుంచి చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక యూనిట్ 2 విషయానికి వస్తే మనము యూనిట్ 2లో కూడా ఫస్ట్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. స్టేట్ అండ్ ప్రూవ్ కైలేస్ థీరం అనేది, కైలేస్ సూత్రాన్ని నిర్వచించి ఉద్బోధించండి అనేది తెలుగు మీడియంలో. అట్లాగే ఏదైనా సరే ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా ప్రొనౌన్సియేషన్లో మ్యాథ్స్లో ఏ తేడా ఉండదు కాబట్టి మీరు చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్. అట్లాగే థర్డ్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్, ఐసోమెర్పిజం అనేకి సంబంధించినటువంటి క్వశ్చన్. ఈ ఐసోమెర్పిజం అనే పదం ఉన్నటువంటి క్వశ్చన్ ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే లెసన్ నేమ్ అది కాబట్టి మీరు చూడొచ్చు. ఇంకా స్క్రోల్ చేస్తుంటే స్టేట్ అండ్ ప్రూవ్ లెగ్రాంజెస్ థీరం 5th క్వశ్చన్. అట్లాగే స్టేట్ అండ్ ప్రూవ్ ప్రైమ్ ఆర్డర్ ఇన్ సైక్లిక్ అనే క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 2 క్వశ్చన్లు కూడా ఖచ్చితంగా రావడానికి ఆస్కారం ఉంది. అట్లాగే 8th క్వశ్చన్ ఫెర్మేట్స్ లిటిల్స్ థీరం అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 తీరాలకి వెళ్ళి ఒకటి ఖచ్చితంగా వస్తుంది, లెగ్రాంజెస్ థీరం, కైలేస్ థీరం, అట్లాగే ఫెర్మేట్స్ లిటిల్స్ థీరం అన్న ఈ 3 క్వశ్చన్లకి వెళ్ళి ఖచ్చితంగా వస్తుంది కాబట్టి వాటిని కూడా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక థర్డ్ యూనిట్ నుంచి ఇక్కడ నుంచి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్లు చాలా చాలా ఉన్నాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్ల కన్నా ఇక్కడ షార్ట్ క్వశ్చన్లు ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంది. ఫస్ట్ యూనిట్ నుంచి, థర్డ్ యూనిట్ నుంచి, సెకండ్, 4th యూనిట్ల నుంచి ఖచ్చితంగా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంది. మీరు చూడొచ్చు 7th క్వశ్చన్, అట్లాగే ఈ 8th క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్. అట్లాగే ఇక్కడ 9th క్వశ్చన్లో కూడా సెకండ్ ఉన్నది చూడండి, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 9thలో సెకండ్ వన్ టాపిక్. అట్లాగే మీకు స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తూ వెళ్తున్న వీటన్ని పీడిఎఫ్లు కూడా టెలిగ్రామ్లో ఖచ్చితంగా ఉంటాయి. ఈసారి మాత్రం ఏ పీడిఎఫ్ మిస్ అవ్వదు, ఖచ్చితంగా టెలిగ్రామ్లోకి వెళ్ళి మీరు వెతుక్కుంటే ఖచ్చితంగా దొరుకుతుంది. ఇక్కడ 13 క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్, స్టేట్ అండ్ ప్రూవ్ ఫస్ట్ ఐసోమెర్పిజం అని ఉన్నది చూడండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. అట్లాగే ఓవరాల్గా ఈ థర్డ్ యూనిట్ రింగ్స్ అనే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు పాస్ కావాలంటే ఖచ్చితంగా రింగ్స్ టాపిక్ ఖచ్చితంగా రావాల్సిందే. అట్లాగే ఫైనైట్ 25th క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే, ఇంటిగ్రల్ డొమైన్ అనేది. ఎక్కువ క్వశ్చన్లు ఉన్నాయి, ప్రతిదీ కూడా చూసుకోవడానికి ఏం ప్రయత్నం చేయకండి. నేను ఇంతకుముందు ఇచ్చిన 15 క్వశ్చన్లు ఎక్కువ చూసుకోవడానికి ప్రయత్నం చేయండి, వాటి తర్వాతనే వీటిని చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక 4th యూనిట్ విషయానికి వస్తే మీరు స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తూ వెళ్తా, ఇది కొంచెం స్పీడ్గానే స్క్రోల్ చేస్తా. ఏ ఫీల్డ్ పేపర్ ఐడియల్స్ అనేది, అట్లాగే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక్కడ 7th క్వశ్చన్ ఉంది కదా, R/A అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రైమ్ ఐడియల్ ఈ క్వశ్చన్. అట్లాగే బి కంటిన్యూటీ రింగ్ విత్ అనేది క్వశ్చన్. మీరు వీడియో పాజ్ చేసి చూడడానికి ప్రయత్నం చేయండి. వీడియో లెంత్ అయింది ఇప్పటికే కాబట్టి నేను స్పీడ్గా స్క్రోల్ చేస్తున్నా.
ఇక్కడ వచ్చే క్వశ్చన్ అనేది ఖచ్చితంగా స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ రింగ్ హోమోమెర్పిజం అనే క్వశ్చన్, లేదా స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ హోమోమెర్పిజం ఇన్ గ్రూప్స్ అనే క్వశ్చన్. ఈ 2 క్వశ్చన్లకి వెళ్ళి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఇందులో స్క్రీన్ మీద వస్తున్నటువంటిది డిగ్రీ 4th సెమిస్టర్కి సంబంధించినటువంటి ఆల్జీబ్రా మోడల్ పేపర్. ఇది రీసెంట్గా జరిగినటువంటిది 2023 నవంబర్ డిసెంబర్ అంటే బ్యాక్లాగ్ వాళ్ళకు జరిగినటువంటి ఎగ్జామ్కు సంబంధించినటువంటిది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు అన్ని కాలేజీలకు ఆల్జీబ్రానే ఉంటుంది. మొత్తం సిలబస్లో 4 యూనిట్లు ఉంటుంది. 4 యూనిట్ల నుంచి క్వశ్చన్ పేపర్లు అనేది సెక్షన్ ఏ సెక్షన్ బి అనేది ఈ విధంగా పార్ట్ ఏ పార్ట్ బిగా వస్తుంది. నేను ఇచ్చినటువంటి టాప్ 15 క్వశ్చన్లు అట్లాగే ఓ గ్రేడ్ రావడానికి లాస్ట్లో వీడియో ఎండింగ్లో ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి పీడిఎఫ్ కంప్లీట్గా మీరు నేర్చుకున్నట్లయితే మీకు మంచి మార్కులు రావడం జరుగుతుంది. చూడండి, ఇందులో మ్యాక్సిమం థీరమ్స్ ఇచ్చినటువంటి 15 థీరమ్స్ నేర్చుకోండి. ఇక్కడ చూడండి కొన్ని ప్రూఫ్స్. 1 స్టెప్ సబ్ గ్రూప్ టెస్ట్కి సంబంధించినటువంటి కైలే థీరానికి సంబంధించి మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లే 2 థీరమ్స్ కనిపిస్తున్నాయి. ఈ విధంగా థీరమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. చేసిన తర్వాత మిగతా క్వశ్చన్లు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. సార్ పీడిఎఫ్లో వీటి అన్నిటినీ కూడా నేను కొన్ని స్క్రోల్ చేస్తా. మీరు స్క్రీన్ మీద కూడా స్క్రోల్ చేస్తూ పాజ్ చేసుకొని అక్కడ నుంచి చూడడానికి ప్రయత్నం చేయండి. అట్లాగే నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఇస్తా, అక్కడ నుంచి టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది, అక్కడ నుంచి కూడా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు మ్యాథ్స్ 4th సెమిస్టర్లు అంటే భయపడాల్సిన పని లేదు. ఒక 15 థీరమ్స్ ఇచ్చిన నేను ఆ 15 థీరమ్స్ నేర్చుకుంటున్నట్టే మీరు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా పాస్ అవుతారు. ఒక 5 థీరమ్స్ ఖచ్చితంగా అవే క్వశ్చన్ల నుంచి వస్తాయి. కొన్ని క్వశ్చన్లు నేను ఇచ్చిన 15 థీరమ్స్ నుంచి ఒక డిఫరెంట్గా రావచ్చు. ఎందుకంటే ఇంతకుముందు R/A ఇంటిగ్రల్ డొమైన్ అన్న క్వశ్చన్ అదే మోడల్లో ఒక 5 క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి ఆ 5 క్వశ్చన్లకి వెళ్ళి 1 లేదా 2 క్వశ్చన్లు రావడానికి ఆస్కారం ఉంది. 15 యాజ్ ఇట్ ఈజ్ అవే క్వశ్చన్లు కాదు, కొన్ని మోడల్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయి. స్టేట్ అండ్ ప్రూఫ్ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ రింగ్ హోమోమెర్పిజం అన్న క్వశ్చన్ అట్లాగే గ్రూప్స్కి సంబంధించింది, రింగ్స్కి సంబంధించింది 2-3 మోడల్లో ఉంది అదే క్వశ్చన్. కాబట్టి ఇక అట్లాగే ఐసోమెర్పిజానికి సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా 2-3 మోడల్లో ఉంది క్వశ్చన్ అనేది. ఖచ్చితంగా వాటిని కూడా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. వీటి అన్ని ఆన్సర్ పీడిఎఫ్లు ఎట్లాగో టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఒక్క వీడియో చాలు, మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు. మీకు టెలిగ్రామ్లో దొరకకపోతే నేను స్క్రోల్ చేస్తున్న ఇవే ఆన్సర్లని మీరు స్క్రోల్ చేసేదాన్ని పాజ్ చేసి చూడడానికి ప్రయత్నం చేయండి. ఇది రింగ్స్కి సంబంధించినటువంటి టాపిక్ సంబంధించినటువంటిది. ప్రతిది కూడా టెలిగ్రామ్లో ఉంది. మీరు ఏమి ఇబ్బంది పడకుండా అక్కడ నుంచి చూడండి. ఏదైనా డౌట్ వస్తే మ్యాథ్స్ డౌట్ వస్తే కూడా మీరు ఇన్స్టాగ్రామ్లో నన్ను డౌట్ అడగడానికి ప్రయత్నం చేయండి. ఏ డౌట్ ఉన్నాను కూడా దాన్ని నాకు తెలిసినా అని తెలియకున్నాను ఫ్యాకల్టీ నుంచి నేను ఆ డౌట్ని తెలుసుకొని ఖచ్చితంగా మీకు వెరిఫై చేసి దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇక సైనింగ్ అవుట్. ఖచ్చితంగా ఈ వీడియోని 1 లేదా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్. నేను మీ దండ వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.